హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి స్టూడెంట్స్కి డిసెంబర్ 2 నుంచి 6 వరకు ఒక షెడ్యూల్ ఇచ్చి కొంతమంది లిస్ట్ అనేది ఇచ్చారు. ఏ డిస్టిక్లో ఎంతమంది ఎగ్జామ్ రాయబోతున్నారు అనేది వారి యొక్క స్లాట్స్ కూడా ఇచ్చారనమాట. ఈరోజు డిసెంబర్ 6. అయితే ఈ రోజుతో ఆ షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది లాస్ట్ డేటు ఈరోజు. అయితే ఇంకా రిమైనింగ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్, చాలామంది స్టూడెంట్స్ అప్లై చేసిన వారు ఉన్నారు. వారందరికీ మాకెప్పుడు ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి చాలామందికి ఆ డౌట్ అయితే ఉంటుంది. అయితే వారందరికి సంబంధించి ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేసి మీకు తెలిసినటువంటి ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేశారో, ఈ జాబ్స్ కోసం చూస్తున్నారో వారికి కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే, అంటే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి తెలియక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వారు కూడా ఈ యొక్క జాబ్స్కి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వెంటనే చేసుకోండి. ఆల్రెడీ చేసుకున్న వారికి ఏదైనా మెసేజ్ వచ్చినట్లయితే వాళ్ళు పాస్వర్డ్ కోసం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఓకేనా, అర్థమైంది కదా. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజుకి ఈ యొక్క ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఈ రోజుతో లాస్ట్ డేట్ ఎగ్జామ్. ఇక రిమైనింగ్ ఎవరికైతే మెసేజెస్ రాలేదో వారికి, అదేవిధంగా ఎర్రర్ ఇష్యూస్ వల్ల స్టార్టింగ్లో ఒక 3 రోజులు ఎర్రర్ ఇష్యూస్ అనేది వచ్చాయి. ఆ ఎర్రర్ ఇష్యూస్ వల్ల ఎవరికైతే ఎగ్జామ్ అనేది ఎక్స్పైర్ అయిపోయిందో, ఒకవేళ ఎగ్జామ్ అనేది అసలు ఓపెన్ అవ్వలేదో వారందరికీ రీషెడ్యూల్ చేయడం జరిగింది. నాకు కూడా డిసెంబర్ 2వ తేదీ ఎగ్జామ్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. నాకు రీషెడ్యూల్ పెట్టుకోవడానికి ఆప్షన్ వచ్చినప్పుడు నేను రీషెడ్యూల్ మీద క్లిక్ చేశాను. నాకు రేపు మండే డిసెంబర్ 8న రీషెడ్యూల్కి సంబంధించి ఎగ్జామ్ అనేది నాకు కండక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా మీకు కూడా రీషెడ్యూల్కి సంబంధించి ఒకవేళ ఏదైనా అలర్ట్ వచ్చిందేమో మీ డాష్బోర్డ్లోకి వెళ్ళి మీ పాస్వర్డ్, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఒకసారి చూసుకోండి. ఇక రిమైనింగ్ ఎవరైతే మేము డిగ్రీ చేసాం, మేము ఆల్రెడీ బీటెక్ చేసాం, అయినా కానీ మాకు ఇంకా మెయిల్స్ రాలేదు, మేము డిగ్రీ చేసాం, డిగ్రీ వాళ్ళకి ఇంకా మెయిల్స్ రాలేదు ఎందుకని అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా అడిగారు. వారందరికీ ఈ వీడియోలో క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోలో పూర్తిగా మీకైతే చెప్తాను. ముందుగా చూసినట్లయితే, మీరు ఇక్కడ చూసినట్లయితే వాట్సాప్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వాట్సాప్ మెసేజ్లు అయితే వస్తున్నాయి. ఈరోజు డిసెంబర్ 6, తర్వాత డిసెంబర్ 10, ఆ విధంగా ఒక్కొక్క తేదీన ఒక్కొక్కరికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీరు మెయిల్స్ రాలేదు, అవి ఏదైతే మొబైల్ నెంబర్కి మెసేజ్లు రాలేదు అనుకుంటున్నారో వాళ్ళకి వాట్సాప్ త్రూ, అదేవిధంగా ఈమెయిల్, మొబైల్ నెంబర్కి మెసేజ్లు కంపల్సరీగా ఈ మూడింటికి మ్యాక్సిమం మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ వాట్సాప్కి వచ్చింది, ఒక పర్సన్కి వాట్సాప్కి వచ్చింది, మొబైల్ నెంబర్కి వచ్చింది, అదేవిధంగా ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్కి కూడా రావడం జరిగిందనమాట. కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో మీ ఎగ్జామ్ సంబంధించినటువంటి అలర్ట్ అనేది కంపల్సరీగా ఇస్తారు. ఇక్కడ చూసినట్లయితే వాట్సాప్లో ఈ విధంగా అయితే రావడం జరిగింది. డియర్ అని చెప్పేసి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఉంటుంది. కంగ్రాచులేషన్స్, యువర్ అసెస్మెంట్ ఈజ్ షెడ్యూల్డ్ అట్ 3 PM ఆన్ వెన్స్డే 10th December అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ ఉంటుంది. ఓకేనా, ఈ అడ్రస్లో మీరు యొక్క ఎగ్జామ్ అనేది ఏదైతే ఈవినింగ్ స్లాట్లో పోయి రాయాలన్నమాట. ఈ పర్సన్ వచ్చేసరికి డిగ్రీ పర్సన్. ఓకేనా, డిగ్రీ వాళ్ళకి డిసెంబర్ 10th ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే డిగ్రీ ప్రతి డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరికి 10th అని కాదు, మీకు ఏ డేట్ అనేది మీకు ఆ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్ ఏదైతే మెసేజ్ ఉంటుందో ఆ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. పలానా తేదీన మీకు ఎగ్జామ్ ఉంటుందని. ఒకసారి డిగ్రీ చేసిన వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. ఈ యొక్క ఏదైతే 10th December ఎగ్జామ్ రాయబోతున్నారో ఈ డిసెంబర్ 10th ఆ పర్సన్ కూడా డిగ్రీ పర్సన్. ఓకేనా, డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రానట్లయితే వెయిట్ చేయండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా మీకు మెయిల్, వాట్సాప్ ఆర్ నార్మల్ మెసేజ్ రావచ్చు. ఓకేనా, అదేవిధంగా ఇంకొక పర్సన్ సంబంధించినటువంటి మెసేజ్ చూసినట్లయితే ఇక్కడ వీళ్ళకి డిసెంబర్ 12 అంటే ఫ్రైడే రోజు వీళ్ళకి ఎగ్జామ్ ఉంది. ఈ పర్సన్ వచ్చేసరికి బీటెక్ చేసిన అతనే. ఆల్రెడీ కొంతమందికి బీటెక్ చేసిన వాళ్ళకి కూడా ఏదైతే మెసేజ్ ఉందో ఎగ్జామ్ సంబంధించినటువంటి మెసేజ్ రాలేదు. సో అటువంటి వారికి ఈ వీడియో ఎగ్జాంపుల్. ఓకేనా, ఇతను బీటెక్ చేసిన అతను, ఇతనికి 12th ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 12వ తేదీన ఫ్రైడే రోజు ఇతనికి ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా బీటెక్ చేసి ఇంకా మెసేజ్ రాని వాళ్ళకి మెసేజ్లు వస్తున్నాయి, డిగ్రీ చేసిన వాళ్ళకి కూడా మెసేజ్లు వస్తున్నాయి. చిన్నగా ఒక్కొక్కరికి మెసేజ్ వస్తాయి. వాళ్ళకి ఏ డేట్న ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారో ఆ తేదీన మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి
వాళ్ళు అడ్రస్ అనేది అదే ఉంటుంది. సో ఆ సచివాలయానికి వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా 10th 12th ఇట్లా ఆ డేట్స్ ఏ డేట్స్ అనేది వాళ్ళు నిర్ణయించుకొని మీకు మెసేజ్లు అయితే పంపించడం జరుగుతుంది. ఆ తేదీన మీరైతే ఎగ్జామ్ రాయండి. సో కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ ఎగ్జామ్ సంబంధించి మోడల్ పేపర్స్ అంటే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించి ఒక మోడల్ పేపర్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియో అదైతే చేయడానికైతే ట్రై చేస్తాను. ఒకవేళ ఆ వీడియో కావాలనుకున్నట్లయితే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో అయితే మోడల్ పేపర్ అని కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసినటువంటి ఎవరైతే ఈ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.